నెల్లూరులో విపిఆర్ యువసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. బిఆర్సి సెంటర్ నుంచి విపిఆర్ నివాస్ వరకు బ్యాండ్ మేళంతో అరవింద్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. అరవింద్ మరి కొంతమంది యువకులు కలిసి విపిఆర్ కు మద్దతుగా నినాదాలు చేశారు. విపిఆర్ ను ఎంపీ చేయాలని రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని కోరుతూ వారి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విపిఆర్ ను కలిసి వారు మద్దతు ప్రకటించారు. వారి మద్దతు సేకరించిన విపిఆర్ తాను ఎన్నికల్లో పోటీ చేసిన అనంతరం ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని, ఈ యువతకు అండగా తాను ఉంటానని, వారి సేవా కార్యక్రమంలో తాను పాల్గొంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విపిఆర్ నివాసం వద్ద హడావుడి ఏర్పడింది. బాబు కిందకి వస్తే మంచి ఫోటో వస్తుంది కదా. ఏం ఉపయోగం? సైడ్ నా ఫోటో చూడు సార్ 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 ఇండివిజువల్గా విపిఆర్ సార్ పరంగా మనిషి పరంగా మేము వచ్చామండి. అంటే స్వచ్ఛందంగా వచ్చాం. ఎవరు అంటే డబ్బులు ఇచ్చి అది ఇచ్చి ఇవన్నీ లేకుండా స్వచ్ఛందంగా విపిఆర్ సార్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా మంచివాడు. నెల్లూరుకి చాలా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్స్ ఫౌండేషన్ ఉంది, విపిఆర్ సార్ ఫౌండేషన్ అన్నీ చేస్తున్నారు. అది ఇంకా కంటిన్యూ చేయాలా. మా పర్సనల్ రిలేషన్లో మేము వచ్చామండి. స్వచ్ఛందంగా ఏ పార్టీ పరంగా లేకుండా ఇంతమంది జనాభా అందరూ వచ్చింది స్వచ్ఛందంగా. దే వాంట్ టు షో దే సపోర్ట్ టు విపిఆర్ సార్ ఇండివిజువల్గా. ఏ పార్టీ పరంగా టీడీపీ కాదు, వైసీపీ కాదు, ఏ పార్టీ కాకుండా విపిఆర్ సార్ పరంగా మేము వచ్చాము. అది విపిఆర్ మీరు మంచి వాళ్ళు అంటారు కదా, అతను ఎలక్షన్లో పోటీ చేస్తారు, సపోర్ట్ చేస్తారు 100% చేస్తాం. అంటే స్వచ్ఛందంగా వచ్చామంటేనే అది ఇంకా సపోర్ట్ అంటే ఆటోమేటిక్. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ. మేమందరం యాక్చువల్గా భూపేష్ అన్న వచ్చి విపిఆర్ యువసేన ఫామ్ చేస్తున్నాం. విపిఆర్ సార్ పరంగా ఫౌండేషన్ పరంగా మేము ఏదైనా సపోర్ట్ యువతకి అండ్ ఈవెన్ ఓల్డ్ ఏజ్ చాలా మంది చూస్తే లేడీస్ వచ్చినారు, చూసారో లేదు క్రౌడ్లో లేడీస్ ఎంతమంది వచ్చినారో జెంట్స్ అంతమంది
సో పిల్లకాయల నుంచి ఓల్డ్ ఏజ్ దాకా మొత్తం బీపీఆర్ ఫౌండేషన్ మా పరంగా ఏం చేయాలో మేము చేస్తాం. సో ఇప్పుడు మేము ఫామ్ చేస్తున్నాం, దానికోసం సార్ని పర్సనల్గా కలిసి యాక్చువల్గా డాడీ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్, ఆయన పర్సనల్గా వచ్చి కలిసారు పార్టీ పరంగా లేకుండా. నేను వచ్చి విపిఆర్ సార్ కోసం నేను కూడా పర్సనల్గా వచ్చి కలిసాను. ఒక జనాభా ఒక 1,500 అనుకుంటున్నాం, అంటే కొంత డైవర్ట్ అయినారు, బట్ 1,500 అనుకుంటున్నాం అప్రాక్సిమేట్లీ. మీకు తెలిసి ఉంటుంది, మీరు అందరూ కవరేజ్ చేశారు కాబట్టి నేను చెప్పబల్లా, మీరు కవరేజ్ చేస్తుంటారు. ఎవరు మనం 10,000 20,000 ఇవ్వకుండా స్వచ్ఛందంగా వచ్చినాం. థ్యాంక్ యూ.